మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు అయితే తెలంగాణ రాష్ట్ర మహిళా ప్రజలందరికీ శారీస్ ఏదైతే తెలంగాణ మహిళా రాష్ట్ర ప్రజలందరికీ ఇందిరమ్మ శారీస్ అయితే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనమైతే సెక్రటరియట్ వద్ద ఉన్నాము. సెక్రటరియట్ లో ఎంత క్రౌడ్ ఉందంటే మనం ఒక్కసారి చూడొచ్చు. మీరు హిట్ స్క్రీన్ పైన విజువల్స్ అన్ని చూస్తున్నారు. చాలా వరకు మహిళలు ఎంత తండోపలు వచ్చారంటే ఇది మామూలు అభిమానం కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇందిరమ్మ శారీస్ అంటే చాలా వరకు అందరికీ రావాల్సిన, ఎందుకంటే బతుకమ్మ అంటే అది ఆడపడుచుకు వచ్చే గవర్నమెంట్ నుంచి ఆడపడుచుకు వచ్చే కట్నం అయితే ఇందిరమ్మ చీరలు అనేవి అయితే ఖచ్చితంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఇస్తున్న ఒక బహుమతి అనే చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నము చేద్దాము. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉందనే చెప్పొచ్చు. చాలా వరకు ఇక్కడ అందరూ నిల్చొనే ఉన్నారు. కొంతమంది నిల్చొని ఉంటే కొంతమంది కూర్చొని ఉన్నారు. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయనే చెప్పొచ్చు. ఒక్కసారి మనం ఇక్కడ పరిస్థితి కూడా చూడొచ్చు. ఎంతవరకు అంటే మహిళలు చాలా మంది ఇక్కడ నమోదవడం అయితే జరిగింది. మరి అసలు చూడాలి ఏ విధంగా చీరల పంపిణీ అనేది జరుగుతుందో. ఒక్కసారి మనము అక్కలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అక్క నమస్తే, చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? మేము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మహేశ్వరం మండల్. ఓకే, అంటే ఇందిరమ్మ శారీస్ కోసం వచ్చారా? అవునండి. ఓకే, అంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నాం. బతుకమ్మ చీరలు ఇవే చీరలు ఇక ఏం అందలేదు. బతుకమ్మ ఇవే చీర ఇందిరమ్మ చీరలు ఎట్లుంటాయి అనుకుంటున్నారు? మరి టీవీలో అయితే బాగుంటాయి అని చెప్పారు. 800 ఒక చీరే అని అన్నారు. బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే అమ్మ, మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చిండ్రు? అసలు మేము అమీర్పేట నుంచి మండలం మహేశ్వరం. అంటే గతంలో ఏదైతే చీరలు బాగాలేకుండా క్వాలిటీ బాగాలేకుండా వచ్చినాయి కదా, మరి ఈ ఇయర్ ఎట్లా వస్తాయని అనుకుంటున్నారు? మంచిగా వస్తాయని ఎక్స్పెక్ట్ నమ్మకం ఉందా అనుకుంటున్నాం. ఒక మంచిగా రాకపోతే ఒకవేళ పరిస్థితి ఏంటి అప్పుడు? ఇంకేం చేస్తాం, ఏం చేయలేము కదా. ఓకే అక్క, చెప్పండి ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీరు? అందరు ఫ్రెండ్సా? మహేశ్వరం మండలం మొత్తం. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు ఎట్లా ఉన్నాయి ఒకసారి చెప్పరా? బాగానే ఉన్నాయి. అవి బాగానే ఉన్నాయా? మరి ఇప్పటి చీరలు ఎలా ఉన్నాయి అనుకుంటారు? ఇవిగిన బాగానే ఉంటాయి అనుకుంటున్నాను. రైట్, ఒకసారి మనం వెనక నుంచి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము అక్కలతో. చాలా మంది ఇక్కడ ఆడపడుచులు, తెలంగాణ ఆడపడుచులు అయితే చాలా మంచిగా రెడీ అయ్యి వచ్చారనే చెప్పొచ్చు. కళ, ఆ ఫేస్ లో కళ అనేది కూడా వెలిగిపోతుంది ఇక్కడ మనం చూడొచ్చు. చాలా వరకు ఎట్లా అంటే ఇది రేవంత్ అన్న మీద అభిమానంతో వచ్చిండ్రా లేకపోతే ఇందిరమ్మ జయంతి ఉత్సవాలు చేయడానికి వచ్చిందా అనేది కూడా మనం ఇక్కడ రెండు అంశాలుగా మాట్లాడాలనే చెప్పొచ్చు. ఒక్కసారి మనం ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ వరకు వెళ్ళి మనము అక్కలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఒక్కసారి చెప్పండి అమ్మా, ఇవి పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎంకిరాలకి. ఎక్కడి నుంచి? ఎంకిరాల. పేరేంటి? నా పేరు లక్ష్మి. ఓకే, బతుకమ్మ చీరలు వచ్చినాయా? రాలేవమ్మా. ఇప్పుడు ఇందిరమ్మ చీరల గురించి వచ్చిండ్రా? మేడం చెప్పండి ఎలా అనిపిస్తుంది? మరి ఇందిరమ్మ చీరలు ఎట్లుంటాయని అనుకుంటున్నారు? ఎట్లుంటాయో మేడం, మరి మాది ఎంకిరాల శివలక్ష్మి. ఇక్కడ ఒక అక్క హుషారుగా మాట్లాడుతుంది. ఒక్కసారి మనం పోదాము. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఈ చీరలు? ఏం తీసుకుంటారు? ఏమో చూస్తేనే తెలిసేది మాకు. ఇంకా రాలేదు. బతుకమ్మ చీరలు అప్పుడు ఇస్తామన్నారు, ఇవ్వలేరు. ఇప్పుడు ఇస్తామంటే వచ్చినాం. ఇప్పుడు ఇస్తా అంటే వచ్చినారు అంతే. అంటే 2 చీరలు ఇస్తా అన్నారు కదా, మరి ఇప్పుడు ఒకటే చీర అందుతుంది కదా? ఇష్టం ఎన్ని ఇస్తే తీసుకుంటాం. ఏం చెప్పట్లేదు కదా. అంతే ఆడపడుచు బహుమతి అంటారా? అంతే మరి. ఇందిరమ్మ చీరలు అంటే సరేలే తీసుకుంటాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు చీరలు ఎట్లున్నాయి మరి? నార్మల్ ఉండే ఇచ్చిండ్రు. వాళ్ళైతే ప్రతిసారి ఇచ్చిండ్రు. ఇల్లు మొన్న వచ్చినప్పుడు ఈయన కుదరలేదేమో ఇయ్యలేదు. ఇప్పుడు ఇస్తానన్నాడు, మరి ఇస్తుండ్రు ఇప్పుడు. అంటే నాకు ముఖ్యంగా అనిపిస్తుంది మన ఆడబిడ్డలు అందరూ వచ్చి అసలు సీఎం సార్ ని చూడడానికి వస్తున్నారేమో. చీరల సీఎం సార్ ని చూడాలి, ఆయనతో మాట్లాడాలని కూడా వచ్చాము. చీరలని ఇక్కడికి వచ్చాక తెలిసింది మాకు. సీఎం వస్తున్నారు, మాట్లాడాలంటేనే వచ్చినాము. పింఛన్లు ఇట్లా రాలేవు కదా, ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో అని వచ్చినాము. ఓకే రైట్ అమ్మా, థ్యాంక్ యూ. అమ్మ చెప్పండి, మరి కాసేపట్లో సీఎం గారితో చీరలు అందుకోబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తలేదమ్మా. ఎందుకట్లా? ఏదో ఇక ఆయన ఇస్తాడంటే వచ్చినాం అంతే. అంతే. మీరు చెప్పండి కాసేపట్లో. ఆయన ఇస్తారని వస్తున్నాం స్వామి. సీఎం కూడా చూడడానికి వచ్చామమ్మా. చూడడానికి వచ్చిన చీర కూడా తీసుకోనుకోండి అయితే. అంటే అప్పటి క్వాలిటీ ఎలా ఉండే మరి? అప్పుడు క్వాలిటీ బాగాలేకుండా అమ్మా, మంచిగా ఉండే కానీ ఇప్పుడు ఎట్లా ఇచ్చినవి తీసుకోవాలమ్మా. ఓకే, అంటే ఇప్పుడు మంచిగా ఉంటాయి అనుకుంటున్నారా? ఏమో తల్లి ఎట్లా తెచ్చిరేమో. అప్పుడైతే కేసీఆర్ ఇచ్చినప్పుడు జర అట్లనే ఉన్నాయి. ఇప్పుడైతే ఎట్లా ఇచ్చిండో ఇంక ఇచ్చేదాకా తెలియదు. ఇక అందరూ ఆడబిడ్డలం వచ్చినాము. ఆయన దయా ఇక ఏది ఇచ్చినా తీసుకొని వెళ్ళాలి ఇక అంతే. ఫ్రీ బస్ బాగుంది. జనాలు ఎక్కువై కొట్టుకుంటున్నారు. ఎంటికలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఓ మస్తు కొట్టుకుంటున్నారు ఆడవాళ్ళు. మొగోళ్ళకి సీటే ఇస్తలేరు. మంచిగా గింత పిల్లలకు కూడా పెడతారు సీట్ల మీద.
గట్ల ఈమె రోజు మండికి పోతుంది. రోజు చూస్తా నేను కర్తబాద నా పెళ్లి దిక్కు కొట్టుకుంటూ అందాక మస్తు అవుతున్నాయి పిరి బస్సు ఆయన ఇష్టంతో పెట్టిండు కానీ ఓకే రైట్ థాంక్యూ సో మచ్. సో చూసారు కదా కొంతమంది అమ్మలక్కలు అయితే ఖచ్చితంగా బాగుంటాయి, మరికొందరు చూస్తేనే తెలుస్తుందని చెప్పేసి అయితే వారి మాటలో తెలుస్తున్నాయి. చాలా వరకు ఇక్కడ సీఎం గారిని కలుస్తాము, వారి పైన వారి చేతుల మీదుగా శారీస్ తీసుకుంటాము అని చెప్పేసి అయితే చాలా వరకు అయితే వినిపిస్తున్నాయి. మరి అసలు చూడాలి ఏ విధంగా ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. వీడియో చూస్తున్నారు నరేంద్రతో శ్వేతంగా హిట్ టీవీ గాంధీ భవన్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.